మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు. కానీ మంచిని ఆచరించడమే ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. నీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు. కానీ మంచి ప్రవర్తన నీకుంటే నువ్వే 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుంది. నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలో తలదూర్చకూడదు. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. నీ సమయాన్ని నీ కోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగ్గా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది. వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు.